సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ లో ఇంటర్నేషనల్ కైట్ ఫెస్టివల్ ను ప్రారంభించారు ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు. 3 రోజుల పాటు జరగనున్న ఈ వేడుకలో 20 దేశాలకు చెందిన ప్రతినిధులు సందడి చేస్తున్నారు. కైట్ ఫెస్టివల్ తో పాటు స్వీట్ ఫెస్టివల్లో 1200 రకాల స్వీట్లు ప్రదర్శనలో ఉంచారు. తెలంగాణ సంస్కృతి ఉట్టిపడేలా జానపద నృత్యాలు ఏర్పాటు చేశారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి రవి అందిస్తారు. అంబరాన్ని అంటుతున్న సంక్రాంతి సంబరాలు, ఆకాశాన్ని అంటుతున్న పతంగులు. ఆకట్టుకుంటున్న భారీ సైజ్ విదేశీ కైట్స్. చీంచికట్టు, డీలుమారు, నామాంజా స్ట్రాంగ్ అంటూ చిన్నారుల సందడి. సంక్రాంతి సంబరాలు అంబరాన్ని అంటుతున్నాయి. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ లో ఏర్పాటు చేసిన ఇంటర్నేషనల్ కైట్ ఫెస్టివల్ చాలా సందడిగా కొనసాగుతోంది. దాదాపు 20 దేశాల నుంచి వచ్చినటువంటి కైట్స్ ఇక్కడ సందడి చేస్తున్నాయి. ఆకాశానికి నిచ్చెన వేసినట్టుగా ఉన్నాయా అనేటటువంటి రీతిలో కైట్స్ ఇక్కడ సందడి చేస్తున్నాయి. ప్రస్తుతం మనం చూసుకోవచ్చు, భారీ సైజులో ఉన్నటువంటి కైట్స్ ను ఇక్కడ ప్రదర్శనలో ఉంచారు. దాదాపు 20 దేశాలకు చెందినటువంటి కైట్స్ ఇక్కడికి వచ్చాయి. ఇక్కడ వీటన్నిటిని కూడా ఫ్లై చేస్తూ ఉన్నారు. వాళ్ళంతా కూడా 20 దేశాలకు చెందినటువంటి ప్రతినిధులతో పాటు ఇండియా నుంచి 60 మంది కైట్ ఫ్లైయర్స్ ఇక్కడ పార్టిసిపేట్ చేయబోతున్నారు. ఈ రోజు నుంచి 3 రోజుల పాటు ఈ కైట్ ఫెస్టివల్ జరగబోతుంది. ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి కైట్స్ ఎలాంటి సైజులో ఉన్నాయో చూసుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటివరకు మనము పేపర్ కైట్స్ లేకపోతే ప్లాస్టిక్ కైట్స్ మాత్రమే, అవి కూడా చిన్న సైజు కైట్స్ మాత్రమే చూసాం. కానీ ఇక్కడ ఉన్నటువంటి కైట్స్ చూస్తే చాలా విచిత్రమైనటువంటి ఆకృతుల్లో, భారీ సైజుల్లో మనకు కనిపిస్తూ ఉన్నాయి. వీటన్నిటిని చూసేందుకు సందర్శకులు ఎక్కువ సంఖ్యలో ఇక్కడికి వస్తున్నారు. లాస్ట్ ఇయర్ దాదాపు 8 లక్షల మంది ఈ కైట్ ఫెస్టివల్ ను సందర్శించినట్లు చెప్తున్నారు. మరి ఇప్పుడు దాదాపు ఆ సంఖ్య 10 లక్షలకు చేరే అవకాశం ఉందని కూడా చెప్తున్నారు. అయితే ఇక్కడికి వస్తున్నటువంటి వాళ్లకు కేవలం కైట్ ఫెస్టివల్ అని కైట్స్ మాత్రమే కాకుండా స్వీట్ ఫెస్టివల్ ను కూడా ఏర్పాటు చేశారు. మన రాష్ట్రంతో పాటు ఇతర రాష్ట్రాలు అంటే గుజరాత్, రాజస్థాన్, మహారాష్ట్ర వంటి రాష్ట్రాలకు చెందినటువంటి స్వీట్స్ దాదాపు 1200 రకాలను ఇక్కడ అందుబాటులో ఉంచారు. అదేవిధంగా తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలను ప్రతిబింబించే విధంగా ఇక్కడ జానపద నృత్యాలు కానీ లేకపోతే గేయాలాపనలు కానీ, డప్పు నృత్యాలు ఇటువంటివన్నీ కూడా ఏర్పాటు చేశారు. మరోవైపు కేవలం కైట్ ఫెస్టివల్ ను ఈవినింగ్ వరకు మాత్రమే పరిమితం చేయకుండా నైట్ కూడా ఒక సందడి ఉండే విధంగా ఇక్కడ డాన్స్ ప్రోగ్రామ్స్ ఏర్పాటు చేశారు. అదేవిధంగా నైట్ ల్యాంతర్స్ కూడా నైట్ కైట్స్ కూడా ఫ్లై చేయబోతున్నారు. ప్రస్తుతం మనం చూసుకోవచ్చు, ఈ కైట్స్ అన్నింటినీ కూడా చూడడానికి చాలా మంది ఇక్కడికి వస్తున్నారు. ఎందుకంటే ఇప్పటివరకు మనం చూస్తున్నటువంటి కైట్స్ అన్ని కూడా కేవలం ఒక త్రికోణ ఆకృతిలో మాత్రం ఉండేవి. కానీ ఇక్కడ ఒక బొమ్మల ఆకృతిలో, ఒక మనిషి ఆకృతిలో ఉన్నటువంటి కైట్స్ మనం చూసుకోవచ్చు. అదేవిధంగా విదేశీ కైట్స్ కు ధీటుగా మన ఇండియా కైట్ కూడా ఉంది. ఇక్కడ వస్తున్నటువంటి కైట్ ఫ్లైయర్స్ లో దాదాపు ఇండియా నుంచి 60 మెంబర్స్ కూడా ఉన్నారు. అందులో ఒక్కొక్కరు ఒక్కో ఆకృతిలో ఉన్నటువంటి కైట్స్ ను ఇక్కడ ఫ్లై చేస్తుంటే, కొందరు మాత్రం మన ఇండియా ఖ్యాతి చాటే విధంగా, ఒక ఇండియా అనేటటువంటి ఉండే విధంగా మన సింబల్, జెండా సింబల్ కనపడే విధంగా వీళ్ళు ఆ కైట్స్ కూడా ఫ్లై చేస్తున్నారు. మనం చూస్తున్నటువంటి విధంగా ఒక మనిషి ఆకృతిలో కానీ, గబ్బిలం ఆకృతిలో ఉన్నటువంటివి, లేదా ఆకాశానికి నిచ్చెన వేశాము అన్నట్టుగా వరుసగా ఉన్నటువంటి కైట్స్, అంటే దాదాపు ఒక 20కి పైగా కైట్స్ అన్ని కూడా మాంజాకు ఆకృతిలో ఉండి ఆకాశానికి ఏమైనా స్టెప్స్ వేశారా అనేటటువంటి రీతిలో ఉన్నటువంటి కైట్స్ కూడా మనం చూస్తున్నాం. వీటన్నిటిని కూడా ఇంత రంగులు, అంటే దాదాపు మన దేశంలో ఎక్కడ చూడనటువంటి కైట్స్ అన్ని కూడా ఈ రోజు కైట్ ఫెస్టివల్ ను సందడి చేస్తున్నాయి. దాదాపు పరేడ్ గ్రౌండ్ అంతా కూడా సందర్శకులతో నిండిపోయింది. ప్రస్తుతం మనం అక్కడ చూసుకోవచ్చు, ఈ కైట్స్ చూడడానికి ఎంతమంది ఇక్కడికి చేరుకుంటున్నారు. వీళ్ళందరూ ఇక్కడ ఆ కైట్స్ చూసి చాలా సందడిగా ఉన్నారు. ఒకవేళ వాళ్ళు కూడా కైట్స్ లో ఎగరవేయాలి, ఇక్కడ పార్టిసిపేట్ చేయాలి అనుకునే వాళ్ళకు కూడా అక్కడ కైట్స్ అందిస్తూ ఉన్నారు. వాళ్ళు బ్యాక్ సైడ్ ఏర్పాటు చేసినటువంటి ప్లేస్ లో అక్కడ కైట్స్ కూడా వాళ్ళు ఫ్లై చేసుకుంటున్నారు. సో 3 రోజుల పాటు జరగనున్నటువంటి కైట్ ఫెస్టివల్ తెలంగాణ ప్రభుత్వం అన్ని రకాల ఏర్పాట్లు చేసింది. ఇక్కడ వచ్చేటటువంటి వాళ్లకు వినూత్నమైనటువంటి రీతిలో, వినూత్నమైనటువంటి కార్యక్రమాలతో ఇక్కడ వాళ్ళందరినీ అలరించబోతుంది. అదేవిధంగా స్వీట్ ఫెస్ట్ లో ఏర్పాటు చేసినటువంటి 1200 రకాల స్వీట్లు వాళ్ళు రుచి చూడటమే కాకుండా వాటిని కొనుగోలు చేసే విధంగా కూడా ఏర్పాటు చేశారు. మరి ఇంకెందుకు ఆలస్యం, మనం కూడా కీంచికట్టు, డీలుమారు, నామాంజా స్ట్రాంగ్ అంటూ మనం కూడా వచ్చేద్దాం, కైట్ ఎగరేద్దాం. కెమెరామెన్ జిల్లా రాజేష్తో రవికుమార్, NTV.